ఈ వీడియోలో మనం రియాక్ట్ జేఎస్ అప్లికేషన్‌ని ఎలా క్రియేట్ చేయాలో చూడబోతున్నాం. సో, రియాక్ట్ జేఎస్ అనేది ఒక జావాస్క్రిప్ట్ ఫ్రేమ్‌వర్క్. ఈ రియాక్ట్ జేఎస్‌ని యూజ్ చేసుకొని యూఐ కాంపోనెంట్స్‌ని ఈజీగా బిల్డ్ చేయొచ్చు. అండ్ రియాక్ట్ జేఎస్ యూజ్ చేసుకొని సింగిల్ పేజ్ అప్లికేషన్స్ కూడా క్రియేట్ చేయొచ్చు. సో, హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు ఎక్స్‌పర్ట్ చామ్స్ ప్రైవేట్. రియాక్ట్ యాప్‌ని క్రియేట్ చేయాలంటే నోడ్ జేఎస్ ఇన్‌స్టాలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ మన ఛానెల్‌లో నోడ్ జేఎస్‌ని ఎలా ఇన్‌స్టాల్ చేయాలో చెప్పున్నాను. ఒకసారి ఆ వీడియో గనుక చూడకపోతే ఆ వీడియోని చూసి ఇన్‌స్టాల్ చేసుకొని దెన్ ఈ వీడియోని చూడండి. అండ్ నెక్స్ట్ వీఎస్ కోడ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ డెస్క్‌టాప్ మీద ఒక ఫోల్డర్ క్రియేట్ చేయండి. లైక్ నేనిక్కడ రియాక్ట్ ఎక్స్‌సి అనే ఒక ఫోల్డర్‌ని క్రియేట్ చేస్తున్నాను. ఈ ఫోల్డర్‌ని వీఎస్ కోడ్‌లో ఓపెన్ చేయాలి. ఫస్ట్ వీఎస్ కోడ్, ఫైల్ ఆప్షన్, ఓపెన్ ఫోల్డర్, రియాక్ట్ ఎక్స్‌సి, సెలెక్ట్ ఫోల్డర్. ఈ ఫోల్డర్‌ని ఓపెన్ చేశాక టెర్మినల్‌కెళ్ళి న్యూ టెర్మినల్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. ఒక అప్లికేషన్‌ని క్రియేట్ చేయాలంటే మనం ఎన్‌పిఎక్స్ అనే ఒక ప్యాకేజ్‌ని యూజ్ చేయాలి. ఎన్‌పిఎక్స్ క్రియేట్ హైఫెన్ రియాక్ట్ హైఫెన్ యాప్ నేమ్ నేనిక్కడ ఎక్స్‌పర్ట్ చామ్స్ అని ఇస్తున్నా. ఎంటర్. సో, యాప్ అనేది బిల్డ్ అవుతూ ఉంది. సో, మీరిక్కడ గనక చూసుంటే సక్సెస్‌ఫుల్‌గా యాప్ అనేది క్రియేట్ అయిపోతుంది. దీని లోపల ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ ఫోల్డర్స్ అండ్ ఫైల్స్ అనేవి ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది యాప్ క్రియేట్ అయ్యాక. నెక్స్ట్ మనం ఎక్కడున్నాం రియాక్ట్ ఎక్స్‌సి అనే ఫోల్డర్‌లో ఉన్నాం. కానీ యాక్చువల్‌గా అప్లికేషన్ రన్ చేయాలి కాబట్టి అప్లికేషన్ లోపలికెళ్ళాలి. సో, సీడీ స్పేస్ డైరెక్టరీని చేంజ్ చేస్తున్నాను. సీడీ స్పేస్ అప్లికేషన్ నేమ్ ఎక్స్‌పర్ట్ చామ్స్. ఎంటర్. నెక్స్ట్ అప్లికేషన్‌లోకి ఎంటర్ అయ్యాక ఎన్‌పిఎం స్టార్ట్ అనిస్తే ఆటోమేటిక్‌గా మీ రియాక్ట్ యాప్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఐ మీన్ రన్ అవుతుంది. వెయిట్ ఎ సెకండ్ లోడ్ అవుతూ ఉంది. యాహ్! సో, ఇలా వస్తే సక్సెస్‌ఫుల్లీ రియాక్ట్ యాప్ అనేది క్రియేట్ అయింది. ఐ హోప్ యూ లైక్ ద వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్.